మీకు పెళ్లి కావడం లేదా? తిరువిడందై వరాహపురికి వెళ్తే ఖచ్చితంగా పెళ్ళవుతుంది. ఇల్లు కూడా కట్టుకుంటారు. మీకు పెళ్లి కావడం లేదు, ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరడం లేకపోతే మీరు ఖచ్చితంగా తమిళనాడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది, ఇల్లు కూడా కట్టుకుంటారు. తమిళనాడులోని తిరువిడందైలో ఈ ఆలయం ఉంది. ఈ టెంపుల్కి ఒక కథ కూడా ఉంది. పూర్వం మేఘనాథన్ కొడుకైన బలిచక్రవర్తి దేవతలతో యుద్ధం చేయడంతో పాపం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు తపస్సు చేస్తాడు. ఆ ప్రాంతమే కాలలన్నూరు. దీంతో విష్ణుమూర్తి వరాహ రూపంలో అడుగు వేస్తాడు. అలాగే బలిచక్రవర్తి పాపాలన్నీ తొలగిస్తాడు. విష్ణుమూర్తి తిరువిడనైలో కొలువై ఉన్నాడు. అలాగే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుతాడు. మీరు ఇక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలను తీర్చాలని అడుగుతాడు. దీంతో వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తిరునిడైలో కొలువై ఉన్నాడు. అందువల్లే ఈ ప్రాంతాన్ని వరాహపురి అంటారు. 360 మంది కూతుళ్ళు ఇక వరాహపురికి కాలముని ఆయన ఇచ్చాడు. అలాగే ఆయన 360 మంది కూతుళ్ళు వారందరితో కలిసి వరాహపురిలోనే ఉండేవారు. కాలముని ఆయన కూతుర్లుగా మరి అక్కడ వరాహపురిపై విశేషమైన భక్తిని ప్రేమని పెంచుకున్నారు. దీంతో పెళ్లి ఈడుకు వచ్చిన తమ కూతుళ్లను పెళ్లి చేసుకోమని వరాహమూర్తిని భక్తితో కోరాడు కాలముని. ఏడాది మొత్తం నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటా, తాను బ్రహ్మచారిగా ఇక్కడికి వచ్చి కాలముని కూతుళ్ళని పెళ్లి చేసుకుంటాను అన్నారు వరాహమూర్తి. అయితే రోజుకొకరి చొప్పున ఏడాది మొత్తం నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇచ్చిన మాట ప్రకారం వరాహమూర్తి వారందరినీ చేసుకుంటాడు. ఆమెనే అఖిలవల్లి. అయితే ఏడాది పూర్తయిన మరుసటి రోజే ఆమె 360 మందిలో ఒక శక్తిగా మారుతారు. ఆమెనే అఖిలవల్లి. వరాహమూర్తి సమేత అఖిలవల్లి ఆలయంగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్షేత్రాన్నే తిరువిడందై అంటారు. నిత్య కళ్యాణ దేవుడు. ఇక ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య కళ్యాణ దేవుడు అనే పేరు ఉంది. నిత్య కళ్యాణ దేవుడు ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక స్వామివారిని నిష్ఠతో పూజిస్తే నరదృష్టి పోతుంది అని భక్తుల నమ్మకం. అలాగే స్వామివారిని దర్శించుకుని నిష్ఠగా పూజలు చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అలాగే ఇల్లు కూడా నిర్మించుకోవాలనుకునేవారు కూడా ఈ క్షేత్రాన్ని ఒక్కసారి వెళ్తే చాలు. కళ్యాణ తీర్థంలో ఇక ఈ గుడిలో స్వామివారికి రోజు కళ్యాణం జరుగుతుంది. పెళ్లి కాని వారు గుడికి సమీపంలోని కళ్యాణ తీర్థంలో 3 మునకలు మునగాలి. తరువాత 2 మాలలను దేవుడికి వేయాలి. అందులో ఒక పూలమాలను పూజారికి తీసుకొచ్చి వెనక్కి ఇస్తాడు. దాన్ని మెడలో వేసుకుని 9 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఖచ్చితంగా వెంటనే పెళ్లి అవుతుంది. ఇక దండను ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా వెంటనే పెళ్లి అవుతుందట. పెళ్లిన తర్వాత మళ్ళీ భార్య లేదా భర్తతో కలిసి పూజ గదిలో ఉంచిన పూలమాలను తీసుకుని ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో మళ్ళీ ఆ దండను సమర్పించాలి. ఇలా చేస్తే వారి దాంపత్యం బాగుంటుంది. ఈ ప్రత్యేకమైన తిరువిడందై గుడికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళొచ్చు. చెన్నై నుంచి కూడా ఇది చాలా దగ్గరే. కనుక మీకు వివాహం కావాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉన్నా వాటికి అనుకూలమైన గ్రహస్థితి లేదనుకుంటే మాత్రం తమిళనాడులోని ఈ మహా ఆలయాన్ని దర్శించుకోండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.